హాయ్ ఫ్రెండ్స్, మీరిప్పటి వరకు ఇండియాలో ఎన్నో అద్భుతమైన రైల్వే స్టేషన్లని చూసి ఉంటారు. కొన్ని స్టేషన్లు ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటే, మరికొన్ని వాటి పురాతన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, అద్భుతమైన హెరిటేజ్కి ప్రసిద్ధి చెందాయి. అయితే మన దేశంలో తాజాగా మరో ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయిందని మీకు తెలుసా? ఈ స్టేషన్ ప్రత్యేకత ఏమిటి అంటే, పైనుంచి చూస్తే మన జాతీయ పక్షి నెమలి తన అందమైన రెక్కలను విప్పి నిల్చున్నట్టు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, కళ, ఆధునిక నిర్మాణ సాంకేతికత కలయికకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ స్టేషన్ డిజైన్లో భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైన నెమలి ఆకృతిని ప్రతిబింబించేలా నిర్మాణాన్ని రూపొందించారు. స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని భారీ నిర్మాణం, విశాలమైన ప్రదేశాలు, ఆధునిక సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకునేలా ఉంటాయి. పైనుంచి చూస్తే దీని అసలు ప్రత్యేకత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నెమలి రెక్కలను పోలిన విస్తారమైన నిర్మాణం కారణంగా ఈ స్టేషన్ సాధారణ రైల్వే స్టేషన్లకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని స్టేషన్లో అనేక ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు కంఫర్టబుల్ లాంజ్లు, పరిశుభ్రమైన వాష్రూమ్లు, ఆధునిక డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు, మెరుగైన లైటింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు, స్టేషన్ నిర్మాణంలో అందం మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రత, సౌకర్యం, సులభమైన రాకపోకలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఈ స్టేషన్ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన రైల్వే హబ్గా మారే అవకాశం ఉంది. భారతదేశంలో రైల్వే వ్యవస్థ రోజురోజుకు ఆధునికంగా మారుతున్న సమయంలో మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి అసలు ఈ నెమలి ఆకారంలో నిర్మించిన అద్భుతమైన రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? దీని నిర్మాణం వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇందులో ప్రయాణికుల కోసం ఎలాంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఢిల్లీ నగరం నడిబొడ్డున ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణం రూపుదిద్దుకుంది. దీని ఆర్కిటెక్చర్, హైటెక్ మౌలిక సదుపాయాలను చూసి విదేశీ నిపుణులు, ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టేషన్ యొక్క ఆధునిక ఏరోడైనమిక్ డిజైన్ను చూస్తే ఇది రైల్వే స్టేషన్లా కాకుండా భవిష్యత్తులో ఉండబోయే ఏదైనా అధునాతన స్పేస్ స్టేషన్లా అనిపిస్తుంది. ఇది భారతదేశంలో నెమలి థీమ్ను ఆధారంగా చేసుకుని రూపొందించిన తొలి భారీ ట్రాన్సిట్ హబ్. నెమలి రంగులు, ఆకారం, అందాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అయితే ఈ స్టేషన్లో అంత ప్రత్యేకత ఏమిటి? దీన్ని నిర్మించడానికి వేలాది మంది ఇంజనీర్లు రాత్రింబవళ్ళు ఎందుకు పనిచేశారు? భవిష్యత్తులో ఇది ఢిల్లీ ఎన్సీఆర్ మొత్తం రవాణా వ్యవస్థను ఎలా మార్చబోతుంది? ఈ ఆధునిక మెగా ప్రాజెక్టులో ఉన్న ఆసక్తికరమైన విషయాలు, ఇంజనీరింగ్ సవాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందరి మనసులో వచ్చే ప్రశ్న, ఈ అద్భుతమైన స్టేషన్ పేరు ఏమిటి? ఇది ఎక్కడ నిర్మించారు? ఈ గ్రౌండ్ ప్రాజెక్ట్ పేరు సరాయ్ కాలే ఖాన్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్. ఇది దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన సరాయ్ కాలే ఖాన్లో నిర్మించారు. ఇది సాధారణ రైల్వే స్టేషన్ కాదు. ఇది భారతదేశంలోని తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్, అంటే నమో భారత్ ట్రైన్ నెట్వర్క్లో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన ఇంటర్లాకింగ్ స్టేషన్లలో ఒకటి. ఈ స్టేషన్ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్సీఆర్టీసీ ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబించేలా నిర్మించింది. సరాయ్ కాలే ఖాన్ ప్రాంతం ఇప్పటికే ఒక ముఖ్యమైన ట్రాన్స్పోర్ట్ హబ్గా ఉంది. ప్రతిరోజు వేలాది మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఈ కొత్త పీకాక్ థీమ్ స్టేషన్ రావడంతో ఈ ప్రాంతం రూపురేఖలు, ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ఈ స్టేషన్ ఢిల్లీని మీరట్, గజియాబాద్ నగరాలతో కలిపే అత్యంత వేగవంతమైన నమో భారత్ రైళ్లకు ఒక ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఈ స్టేషన్లోని అతిపెద్ద ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. అదే దీని అద్భుతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్. స్టేషన్ బయట భాగాన్ని టెక్నికల్ భాషలో ఎక్స్టీరియర్ ఫసాడ్ అని అంటారు. దీనిని ప్రత్యేకంగా వంపులు తిరిగిన ఏరోడైనమిక్ ఆకారంలో రూపొందించారు. దూరం నుంచి చూస్తే అది మోర తన అందమైన రెక్కలను విప్పినట్లుగా కనిపిస్తుంది. స్టేషన్ పైకప్పు, గోడలపై ఉపయోగించిన రంగులు కూడా పీకాక్ బ్లూ, రాయల్ గ్రీన్ షేడ్స్లో ఉన్నాయి. సూర్యకాంతి పడినప్పుడు అవి నిజమైన నెమలి రెక్కల్లా మెరుస్తూ కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన డిజైన్ను రూపొందించడానికి తేలికైన స్టీల్ ఫ్రేమ్లు, మెటాలిక్ ప్యానెల్స్ వంటి ఆధునిక నిర్మాణ సామాగ్రిని ఉపయోగించారు. ఇంత పెద్ద వంపులతో కూడిన నిర్మాణాన్ని ఎలాంటి పెద్ద సపోర్ట్ లేకుండా స్థిరంగా ఉంచడం ఇంజనీర్లకు అతిపెద్ద సవాలుగా నిలిచింది. మీరు ఈ స్టేషన్ ముందు నిలబడి చూసినా, పైనుంచి దాని ఏరియల్ వ్యూని చూసినా ఒక భారీ అందమైన నెమలి
తన రెక్కల నీడలో మొత్తం స్టేషన్ను కప్పి ఉంచినట్లుగా అనిపిస్తుంది. ఇది ఆధునిక ఆర్కిటెక్చర్కి, సంప్రదాయ భారతీయ కళకు కలయికగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం. ఇలాంటి డిజైన్ను మన దేశంలో ఇంతకు ముందు చూడలేదు. ఈ స్టేషన్కు విదేశీ నిపుణులు లేదా పర్యాటకులు వచ్చినప్పుడు దాని అందాన్ని చూసి మాత్రమే ఆశ్చర్యపోరు, దాని వెనుక ఉన్న అత్యాధునిక టెక్నాలజీని చూసి కూడా ఆశ్చర్యపోతారు. ఈ స్టేషన్లో యూరప్, జపాన్లోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఉపయోగించే ఆధునిక సాంకేతికతలను ఉపయోగించారు. ఇక్కడ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ని ఏర్పాటు చేశారు. ఇది ఆటోమేటిక్ గాజు తలుపులతో కూడిన భద్రతా వ్యవస్థ. రైలు ప్లాట్ఫామ్కి వచ్చి పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ఇవి తెరుచుకుంటాయి. దీనివల్ల ప్రయాణికులు ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా స్టేషన్లో ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా ఉంచేందుకు ఇంటెలిజెంట్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. స్టేషన్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో బట్టి ఈ సిస్టమ్ తన కూలింగ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. విదేశీ నిపుణులను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటి అంటే, ఢిల్లీ సాధారణ ట్రాఫిక్కు ఎలాంటి పెద్ద అంతరాయం కలగకుండా తక్కువ సమయంలో పరిమిత స్థలంలో ఇంత పెద్ద క్లిష్టమైన నిర్మాణాన్ని ఎలా నిర్మించగలిగారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశంలోని మెగా ప్రాజెక్టులను చూసినప్పుడు కేవలం సిమెంట్, ఇనుము, గాజు మాత్రమే కాదు, మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన దేశపు గుర్తింపు కూడా కనిపిస్తాయి. కొత్త భారతదేశంలో నిర్మిస్తున్న ప్రతి పెద్ద ప్రాజెక్టులోనూ దేశ ప్రత్యేకతను చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, శివమొగ్గలో కమలం పువ్వు ఆకారంలో విమానాశ్రయం నిర్మించారు. అయోధ్యలో ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా రైల్వే స్టేషన్ నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ మన జాతీయ పక్షి నెమలిని ఈ స్టేషన్ డిజైన్కు ప్రధాన థీమ్గా ఎంచుకున్నారు. భారతదేశంలో నెమలి అందం, శాంతి, గర్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ స్టేషన్ డిజైన్ ఎంత ఆధునికంగా మారినా, ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత అధునాతన టెక్నాలజీని తీసుకొచ్చినా మన మూలాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెబుతుంది. ఈ స్టేషన్ ప్రపంచానికి ఒక విషయాన్ని చూపిస్తుంది. కొత్త భారత్ తన వారసత్వాన్ని, ఆధునిక అభివృద్ధిని రెండింటినీ కలుపుకుని ముందుకు సాగుతుంది. ఈ స్టేషన్లోని మరో ముఖ్యమైన ఇంజనీరింగ్ ప్రత్యేకత ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్. ఇది వివిధ రకాల రవాణా వ్యవస్థలను ఒకే చోట కలిపే ఒక పెద్ద కూడలి లాంటిది. సరాయ్ కాలేఖాన్లోని ఈ ఆధునిక స్టేషన్ ఢిల్లీ మెట్రో పింక్ లైన్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, అలాగే సరాయ్ కాలేఖాన్ ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్తో పాటు నేరుగా అనుసంధానమై ఉంటుంది. అంటే దేశంలోని వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రయాణికుడు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బయట రోడ్డుపైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్కై వాక్ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా నేరుగా ఈ నెమలి ఆకారంలో ఉన్న స్టేషన్లోకి వెళ్ళవచ్చు. అక్కడి నుంచి అతను అత్యంత వేగంగా ప్రయాణించే నమో భారత్ రైలును ఎక్కవచ్చు, లేదా నేరుగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించవచ్చు. ఇలా అనేక రకాల రవాణా వ్యవస్థలను ఒకే చోట సులభంగా అనుసంధానం చేయడం నిజంగా ఒక గొప్ప ఇంజనీరింగ్ విజయమే. ఇక స్టేషన్లోని సదుపాయాల గురించి మాట్లాడితే, లోపలికి అడుగు పెట్టగానే మీరేదైనా పెద్ద ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడి ఫ్లోర్ను చాలా నాణ్యమైన స్మూత్ మెటీరియల్తో నిర్మించారు. స్టేషన్లో పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైళ్ల రియల్ టైం లొకేషన్, రాకపోకల సమయాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. ప్రయాణికులు కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యవంతమైన లాంజ్లు ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్ మొత్తం టచ్ ఫ్రీ వాష్రూమ్లు, ఆధునిక డ్రింకింగ్ వాటర్ కూలర్లు, మంచి లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్లు, టాక్టైల్ పాత్లు అంటే నేలపై కొద్దిగా పైకి ఉబ్బిన గీతలతో కూడిన మార్గాలు, అలాగే ప్రత్యేక ఆటోమేటిక్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు పెద్ద సంఖ్యలో టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు. మరి భారతదేశంలోని ఈ కొత్త ఇంజనీరింగ్ అద్భుతం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీకు కూడా ఈ స్టేషన్ కొత్త భారతదేశం గర్వించదగిన నిర్మాణం అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి భారతీయుడితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.